ఐ లవ్ తాడ్పత్రి. నిన్నటి రోజు నేను 4 క్వశ్చన్లు వేశాను. చాలామంది స్పందించినారు, ఎస్పెషల్లీ యంగ్ పీపుల్. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. సో ది యంగ్ పీపుల్ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ తాడ్పత్రి. ఫస్ట్ క్వశ్చన్, మీ ఊరు ఏ ఊరు? ఇది మనకి ఎలా పేర్లు పెట్టినారో అలా గుర్తింపు కోసమే ఊరు పేర్లు పెట్టారు. మీ ఊరు గురించి ఎప్పుడైనా ఆలోచించినారా? దీనికి ఎక్కువ నో. ఎవరైనా ఉన్నారంటే నమ్మం. 99.99 ఆలోచించేవారు లేరు. ప్రతి ఒక్కరూ నా ఇల్లు, ఆ ఇంట్లో ఉండే అమ్మ నాన్న, 2 పిల్లోళ్ళే. వేరే గురించి ఆలోచన లేదు. ఒక 10-15 ఏళ్ళ కింద ఉన్నింది. అప్పుడు కనీసం అత్త మామ, చిన్నాన్న కొడుకులు, పెద్దనాన్న కొడుకులు అనేది ఒకటి ఉన్నింది. ఈరోజు ఆ ఆలోచన లేదు, అలానే ఊరు ఆలోచన కూడా లేదు. ఎవరు ఆలోచించటం లేదు. నేను అందుకే ఈ క్వశ్చన్ వేసా, ఆలోచించండి. ఒక ఊరు అంటే ఒక పెద్ద ఇల్లు. ఆ ఇంట్లో మనం అందరం చిన్న చిన్న రూముల్లో ఉంటున్నాం. సో మీ ఇండ్ల గురించి ఎట్లా ఆలోచిస్తారో దయచేసి ఊరు గురించి ఆలోచించండి. మూడోది, మీ ఊరికి మీరేం చేశారు? ఇది కూడా చాలామంది ఒప్పుకున్నది ఏమీ చేయలేదని. ఆలోచించండి, ఏం చేయాలి. ఇంట్లో ఉన్నప్పుడు ఆలోచిస్తాం ఏం చేయాలి ఇంటికి ఎట్లా అని. సో ఆలోచన మొదలు పెట్టండి. ఎస్పెషల్లీ ద యంగ్ పీపుల్, యంగ్ డైనమిక్ పీపుల్, ఆల్ డైనమిక్. తప్పకుండా ఆలోచించండి. అలానే డబ్బులు అవసరమా ఇంప్రూవ్మెంట్ కన్నా? అవసరం లేదు. ఎవరంతకు వాళ్ళు ఆలోచించి మీ ఇల్లు ఎలా శుభ్రంగా పెట్టుకుంటారో మీ వీధిని శుభ్రంగా పెట్టుకోండి. ఒకవేళ అక్కడ కాలు ఉంటే ఒక పరక తీసుకొని ఎవరింటి ముందు అలా అనేస్తే, ఒక 2 చెట్లు 3 చెట్లు నాటినారంటే అది బ్రహ్మాండంగా ఉంటుంది. డబ్బులు అవసరమా దానికి? అవసరం లేదు. ఇవన్నీ ఎందుకంటే మీకు ఆలోచించి చేసేదానికి. ఫ్యూచర్లో మీకు శుభ్రం చేసేవాళ్ళు ఎవరు ఉండరు. ఆల్రెడీ మన ఊర్లో డ్రైనేజ్లో దిగాలంటే 30 feet 25 feet ఉన్నాయి హోల్స్. 1000 రూపాయలు కూడా రావటం లేదు. డబ్బులుంటే కూడా ఫ్యూచర్లో మీకు చిక్కరు. ఒక పర్మనెంట్ ఎంప్లాయీ, మున్సిపల్ ఎంప్లాయీకి దగ్గర 85,000 నుంచి, హెల్త్కి మీరు ఇంజనీర్ అయినా కానీ మీకు లిమిట్ ఉంది. 4 lakhs 3 lakhs ఇస్తారు మీ సాఫ్ట్వేర్లో. కానీ మున్సిపాలిటీలో ఆ వ్యక్తికి ఎన్ని లక్షలైనా ఇస్తారు. నేను లాస్ట్ టైం మున్సిపల్ చైర్మన్ ఉన్నప్పుడు 23 లక్షలు కట్టింది మున్సిపాలిటీ ఒక వ్యక్తి కోసం. దయచేసి ఇది మీ ఇల్లు, ఒక పెద్ద ఇల్లు. మీరందరూ అనుకుంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ బ్రహ్మాండంగా ఉంటుంది. చాలామంది పిల్లలు పాపం ఆన్సర్ చేసిన దాని ముందు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలా. ఎందుకంటే నాకు నేను కొన్ని సెలెక్ట్ చేశా. రామయ్య రెడ్డి అంట ఒక ఆయన, చైతన్య కాలనీ, ఇంకెవరు వచ్చి సరస్వతి జీవీపీ కాలనీ, హరితారెడ్డి నందిపాడు కోయిలగుండ్ల అమ్మ, ఆ అమ్మాయి కూడా జవాబు. హనీఫ్ టేరల్స్ కాలనీ, చాలా వచ్చాయి.
నజీర్ తాడిపత్రి ఆయనే, జాకీర్ హుసేన్ చింతలప్ప వీధి, లక్ష్మీనారాయణ రెడ్డి బొందలు తిన్నా, ప్రణవ్ చేనేత కాలనీ, పి మోహన్ కుమార్. సో ఇలాగా అందరూ జవాబు ఇచ్చినారు. ఇది ఓన్లీ క్వశ్చనేర్, ఆలోచిస్తారనే ఉద్దేశంతో ఈ క్వశ్చనేర్ పెట్టినాను. మంచి జవాబులు వచ్చాయి. కానీ మీ ఇంట్లో మాదిరి ఆలోచించండి. మీ ఇంట్లో అంటే ఉంటాయి, ఏం ఆలోచన లేదు. మనం ఒకటే, మన గస్సు బయట వేయకూడదు, మన కాలో మనం అలా అనేసి 2 చెట్లు వేస్తే అయిపోతుంది. ఏమే నంబర్ 1 టౌన్ ఇట్ విల్ బి. చాలా ప్లాన్ చేస్తున్నా. ఈ 15 రోజుల్లో చాలా మిషనరీ వాకప్ చేస్తున్నాం, కొంటాం. అండర్ గ్రౌండ్ క్లీనింగ్కు ఢిల్లీ వాళ్ళు మాట్లాడా, దగ్గర 1 crore అవుతుంది. మరి డబ్బులు అయితే లేవు, వస్తాయి. మనం అందరం అనుకుంటే ఈజీగా వస్తుంది. అట్లా చెత్త మిషన్ అహ్మదాబాద్లో మాట్లాడినాను, అది కూడా దగ్గర 60 లక్షలు తెస్తాం. మీరందరూ సహకరిస్తే అన్నీ వస్తాయి. సొంతం పవర్ జనరేషన్కి సోలార్ ట్రై చేస్తున్నా. అంటే కరెంటు బిల్లు 22 లక్షలు అవుతుంది నెలకు మున్సిపాలిటీకి. అదే సోలార్ పెట్టుకుంటే 3.5 సంవత్సరానికి ఆ సోలార్ యొక్క ఇది వస్తుంది, డబ్బులు ఎన్నికి వస్తాయి. మరి ఇవన్నీ ఏం గవర్నమెంట్ ఇస్తుందని నేనైతే లేను. నా సొంతం ఐడియాస్తో ఇవన్నీ తీసుకొస్తాం. వాస్తవం చెప్పాలంటే నీళ్లు లేవు, గండికోటలో నీళ్లు లేవు. అయినా కానీ మన ఊరికి నీళ్లు ఉంటాయి, బోర్లన్నీ రెడీగా ఉన్నాయి, ప్రతిదీ చేస్తున్నాం. ఇంకా మిషనరీ ప్రొక్లైన్లు ఉన్నాయి, మూల పడేశారు. సోమవారం ఒకటి వస్తుంది, మళ్ళీ దాని తర్వాత వస్తాయి. అన్ని మిషనరీలు రెడీ చేస్తున్నాం. చెత్త ఎత్తేసేదానికి కూడా న్యూ సిస్టంలో పోతున్న ప్రైవేటైజేషన్. ప్రైవేట్ వాళ్ళకు ఇచ్చేస్తే ఖర్చు తగ్గిపోతుంది మనకి. ఇవన్నీ చాలా ప్రయత్నాలు ఉన్నాయి. మీరందరూ సహకరించండి. ఐ విల్ షో యూ వాట్ ఈస్ తాడిపత్రి, స్వీట్ తాడిపత్రి. ఐ విల్ షో యూ, ప్లీజ్. ఎస్పెషల్లీ యంగర్ జనరేషన్. ఈరోజు 13 ఏళ్ళోడు రేపు 29లో ఓటేస్తున్నాడు. 13, 14, 15, 16, 17 సంవత్సరాలు అందరూ ఓటర్లు అవుతున్నారు. మరి మీరు కూడా కొద్దిగా ఊరు గురించి ఆలోచిస్తే విత్ ఇన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ యూ కెన్ డూ ఎనీథింగ్. ఇవన్నీ కావాలంటే డబ్బులు కావాలా? లేవు. మన శివాలయం రోడ్డు ఐ విల్ డూ 3 years లోపల మెరాకిల్స్ చేస్తాను. మెరాకిల్స్ 100% ఒక సిటీ మాదిరి చేస్తాను. ఎవరో ఒక రాయ్ అన్నాడు, ఒక అబ్బాయి, చిన్న అబ్బాయి, అన్న పూలే దాని పక్కన ఉండే షాపింగ్ కాంప్లెక్స్ ఏమన్నాడు. 100% వెరీ గుడ్ ఐడియా. ఒకటి కాదు, షాపింగ్ కాంప్లెక్స్లో మొత్తం తాడిపత్రిలో చాలా భూములు ఉన్నాయి వేకెంట్గా టౌన్లో. విల్ మేక్ ఎ బిగ్ దిస్ థింగ్. ఇట్ విల్ బి నంబర్ 1 within 2.5 years. We'll make our Tadipadri number 1 in the state. Then after 3 years, we'll make it as number 1 in India. Good. మీరందరూ సహకరించండి. మీరు ఆలోచించండి, ఊరు గురించి ఎప్పుడు ఆలోచిస్తుండండి. మీరేం ఎక్కువ శ్రమ పడాల్సిన పని లేదు. 3, ఇంట్లో చెత్త బయట ఇద్దండి. ఏమే మన డ్రైనేజ్ లేకి శానిటరీ
డైపర్లు ఏవేవి నీళ్ళల్లో కలిసిపోతూ బెల్ట్ కావో అలాంటి వస్తువులన్నీ వేయొద్దండి. చాలు, అదే మీరు చేయాల్సింది. నంబర్ 1, ఇట్ విల్ బి నంబర్ 1 విత్ ఇన్ 3.5 years. ప్రౌడ్గా చెప్పుకోవచ్చు, నాది తాడిపత్రి. అందుకే మీ ఏ ఊరు అని అడిగినా అప్పుడు అట్లుండదు. నాది తాడిపత్రి అని మీరు చెప్పాలనే ఉద్దేశంతోనే ఈ క్వశ్చనర్ ఇచ్చిన. రేపు ఐ టాక్ ఆన్ సంథింగ్ ఎల్స్. ఎందుకంటే ఊరు చూడలేకపోతే కష్టం నాకే. కనీసం వీడియో ద్వారా మీకు దగ్గర అవుదామనుకుంటున్నా. టుమారో ఐ విల్ గివ్ వన్ మోర్ టాపిక్ అబౌట్ ద స్కూల్స్. సో పేరెంట్స్ అండ్ టీచర్స్ ఏమి ఇది తీసుకోవాలా దాని మీద మాట్లాడతాం. రైట్, థ్యాంక్ యూ, బాయ్.